వెల్కమ్ టు లిల్లీ కిచెన్. ఈరోజు మనం కోడిగుడ్డు పచ్చడి లేదా కోడిగుడ్డు నిలవ పచ్చడి లేదా ఎగ్ పికిల్ ఇలా ఎలాగని అనుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూసి చేసి నేర్చుకుందాం. మొదటిగా కోడిగుడ్లని మనం వాటర్లో చక్కగా పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలండి. నేనైతే 3 కోడిగుడ్లు తీసుకుంటున్నాను. ఈ కోడిగుడ్లు మరి పెంకు పగలకుండా చక్కగా నీట్గా రావాలి అంటే ఉడికిచ్చే ముందుగానే మనం ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, అందులో చక్కగా ఉడికిపోతాయండి. పెంకు అనేది పగిలిపోకుండా లోపలదంతా బయటికి రాకుండా నీట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా ఉడికిపోయిన కోడిగుడ్లని చక్కగా పైన పెంకును ఒలిసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒలుచుకున్న కోడిగుడ్లని చక్కగా లోపల ఎల్లో ఉంటుంది కదా, అది తీసి పక్కన పెట్టేసుకొని చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఈ వైట్ ఎగ్ అంతా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఊరగాయకి అంటే పచ్చడికి కావాల్సిన పదార్థాలని కలుపుకుందాం. ముందు 1 స్పూన్ కారం వేసుకున్నానండి, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇందులో ఒక 1/2 నిమ్మ చెక్క వేసి చక్కగా ఇందులో రసం అంతా ఇందులో పిండేస్తున్నాను. 1/2 నిమ్మ చెక్క అంటే కనీసం 1.5 స్పూన్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఈ నిమ్మ రసం అంతా కూడా ఇవన్నీ కలిసిపోయేలాగా మనం వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారము, లెమన్ జ్యూస్ ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వైట్ ఉంది కదా, ఈ వైట్ ముక్కలన్నీ ఎగ్ ముక్కలు ఇవన్నీ వేసేసుకొని చక్కగా అన్ని పీసెస్ అన్నీ కూడా వేసి ఉప్పు కారం అంతా చక్కగా ఈ పీసెస్కి పట్టేలాగా మనం కలిపెట్టుకోవాలండి. బాగా పైకి కింద కలుపుకోవాలి. ఇప్పుడు జస్ట్ కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. చూడండి, ఈ పసుపు కూడా బాగా కలిసేటట్టుగా మనం చక్కగా పట్టించాలన్నమాట. వీటికి ఈ నిమ్మకాయ రసము, సాల్టు, కారము, పసుపు, గరం మసాలా ఇవన్నీ కొంచెం ముక్కలకు పడితే కొంచెం బాగుంటాయి అన్నమాట. మనం తింటున్నప్పుడు బాగా కమ్మగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. వీటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలి. మనం 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఒకటే చూపిస్తున్నాను, కానీ 2 కట్ చేసి వేసుకోవాలండి. మనం వీటిని తీసేసి మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. పేస్ట్ అంటే మనకి మరీ మెత్తగా గంధంలాగా కాదు, పలుకుగా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. కచ్చాపచ్చగా దంచినట్టుగా ఉండాలన్నమాట. చూడండి, ఒక రౌండ్ తిప్పిన తర్వాత ఇలా కచ్చాపచ్చగా అయింది. ఇప్పుడు అందులో కారం సరిపోదు కాబట్టి ఇంకొక స్పూన్ యాడ్ చేస్తున్నాను. మిక్సీ పట్టేసుకుందాం అది కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని మళ్ళీ బాండిల్ పెట్టుకొని ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కాక లోపల ఎగ్ సొన ఉంటుంది కదా, అది ఫస్ట్ వేయించుకోవాలండి. ఎందుకంటే కొంచెం మెత్తగా మెల్ట్ అయిపోతాయి కాబట్టి, ఎక్కువగా ముక్కల్లో వేస్తే కలిసిపోతుంది కాబట్టి ఫస్ట్ మనం వాటిని ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. అంటే ఎక్కడ చెదిరిపోకుండా ఫ్రై చేసుకోవాలి. వీటిని తీసేసి కొంచెం ఫ్రై అయ్యాక వాటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఈ కొరవ ఆయిల్లో ఈ వైట్ ముక్కలు కూడా మనం ఉప్పు కారం పట్టించున్నాం కదా, ఆ ముక్కలు కూడా చక్కగా ఈ ఆయిల్లో వేసేసుకొని లో ఫ్లేమ్, ఎంతకంటే అంతగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే మాడిపోతాయి. కారం వేసాం కాబట్టి తొందరగా మాడిపోతాయి. హై ఫ్లేమ్ పెట్టేస్తే లో ఫ్లేమ్లో ఇవన్నీ ఈ కోడిగుడ్డు ముక్కలు కూడా వేయించేసుకోవాలండి. ఇవి కొంచెం ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత వాటిని కూడా మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. బాగా వేగనివ్వాలి, అప్పుడే పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి, నిదానంగా వేయించుకోవాలన్నమాట. వీటిని కూడా తీసేసి ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము. ఒక ప్లేట్ తీసేసుకొని వాటిల్లోకి పక్కన పెట్టేసుకుందాము. ఇవన్నీ తీసేసేయాలండి, మొత్తం ఏ ముక్కలు ఏమి ఉండకుండా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పికిల్ ప్రాసెస్కి అసలు మెయిన్ ప్రాసెస్కి వచ్చేసాము. ఈ పీసెస్ అన్నీ ఏమీ లేకుండా తీసేసుకున్న తర్వాత చూడండి చక్కగా ఇవన్నీ తీసేసుకుందాము. నేను తీసేసాను. ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, పర్లేదు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఈ ఆయిల్ సరిపోదు కాబట్టి మనం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. సరే అండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఇంకా కొంచెం ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. మనం 2 ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. అది కొంచెం వేడెక్కిన తర్వాత చిన్న అల్లం ముక్క, కొన్ని 4-5 వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లము వెల్లుల్లి రెబ్బలు కొంచెం
వేగాలి, ఫ్రై అవ్వాలి. ఇవి వేగిన తర్వాత వేగేదాకా మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. లేకపోతే ఈ ఆయిల్ ఈ కారం అంతా కలిసిపోయిన నూనె కాబట్టి మాడిపోతుంది, గమనించుకోవాలి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ పేస్ట్, అది ఇందులో వేసేసుకుందామండి. చక్కగా ఈ కోడిగుడ్డు వేయించిన ఆయిల్లో వేసేసి బాగా కలిపేసామనుకోండి, చాలా బాగుంటుంది. ఎక్కడ ఏం నీసు వాసన అట్లాంటిది ఏం రాదండి. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగాలి నూనెలో. ఆ పచ్చి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట. మనం బాగా వేయించుకోవాలి, అప్పుడే బాగుంటుందండి. లేదంటే పచ్చి వాసన, ఉల్లిపాయ వాసన వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే బాగా ఈ ఆయిల్లో మగ్గిపోతుందో అప్పుడు ఆ ఉల్లిపాయ వాసన అనేది రాదు, నీసు వాసన అనేది రాదు. బాగా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. చూడండి ఇట్లా మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. అంటే ఉల్లిపాయ పేస్టే కాకుండా మధ్య మధ్యలో పలుకుగా ఉండే ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాలి కాబట్టి. చూడండి నాకైతే సాల్ట్ సరిపోలేదు, నేను సాల్ట్ వేసాను కొంచెం. మనం చూసుకుంటూ గమనించుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం సాల్ట్ కానీ కారం పొడి కానీ వేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కనీసం ఒక 7 to 8 minutes పడుతుంది ఇలా ఫ్రై అవ్వటానికి. కలర్ చేంజ్ అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకోవాలండి. పులుపుకి తగ్గట్టు మనకి ఎక్కువ పుల్లగా ఉంటే కావాలనుకుంటే ఎక్కువ కొంచెం నిమ్మకాయ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. లేదు మనకు కరెక్ట్గా సరిపోవాలనుకుంటే హాఫ్ నిమ్మ చెక్క, ఫస్ట్ హాఫ్ పిండాము, ఇప్పుడు హాఫ్ పిండుకున్నాము, సరిపోతుంది. ఈ పులుపు దాన్ని సరిపోతుంది. ఇప్పుడు నేను మరలా గరం మసాలా పొడి వేసాను 1 స్పూను. ఈ మసాలా కూడా చక్కగా ఈ ఆనియన్ ముద్దలో బాగా మగ్గాలి. చూడండి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏమి 4-5 రోజులైనా బయట ఉంటే ఇబ్బంది ఏమి లేకుండా హ్యాపీగా తినొచ్చండి. చాలా బాగుంటుంది, అసలు ఎగ్గుటే వేయదు. ఇది చేసుకుంటే ఇంక ఎన్ని కూరలు మన ఇంట్లో ఉన్నా కూడా ఇదే తినాలనిపిస్తుంది అనమాట. చూడండి ఈ ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చేసిన తర్వాత మనం ఒక్కొక్కటి అప్పటికప్పుడు తినాలి అనుకుంటేనే ఈ లోపల ఉండే ఎల్లో అనేది యాడ్ చేసుకోండి. లేదు మనం నిలవ పెట్టుకోవాలనుకుంటే వైట్ మాత్రమే కలుపుకోండి. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా తినేసే పని అయితే, అప్పటికప్పుడు వేడివేడిగా తినేసేయాలి అనుకున్నప్పుడు ఈ లోపల ఉండే ఎల్లో అనేది యాడ్ చేసుకొని వెంటనే తీసేసుకొని మనం తినేసేయచ్చు. నిలవ మాత్రం ఉండదండి. కాబట్టి లోపలిది మాత్రం ఖచ్చితంగా వెంటనే తినేసేయండి. ఇది మాత్రం 1 week దాకా ఇబ్బంది ఏం లేదు, పాడవదు, బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా 10 days అయినా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. వేడి కమ్మటి కోడిగుడ్డు పికిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం చల్లారిన తర్వాత తీసి బౌల్లోకి వేసేసుకుందామండి. కొంచెం వేసుకున్నా కూడా చాలా అన్నంలోకి కలిసిపోతుంది అన్నమాట, చాలా అన్నం తినొచ్చు. ఈ ఎగ్ పికిల్ అనేది నేను తీసి బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా, మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు ట్రై చేయండి, మీకు టేస్ట్ కూడా చాలా చాలా నచ్చుతుంది అన్నమాట. ఈ వైట్ అనేది మాత్రం, లోపల ఉండేది మాత్రం ఎల్లో, ఎప్పుడు వెంటనే తినేసే పని అయితే ఎల్లో యాడ్ చేసుకోండి, లేదంటే ఎల్లో యాడ్ చేయకూడదు. చూడండి ఎంత బాగుందో కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఖచ్చితంగా ఈ వీడియో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియపరచండి.